కొడతారు మీకు కొట్టాలి. రైట్ రైట్ ఓకే రామరెడ్డి గారు. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఉందండి, నమస్కారం. వెంకటస్వామి గారు, నిన్న ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అధికారులంతా కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో మొత్తం అంతా కూడా ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది, సందేహాలన్నింటికీ కూడా నివృత్తి చేస్తారనేటటువంటి వార్తలు వినిపించాయి. అయినప్పటికీ కూడా స్టిల్ ఇప్పటికీ విపక్షాల నుంచి అయితే విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. అసలు కనీసం బాధితుల గోడు పూర్తిగా వినట్లేదు, పర్యావరణవేత్తలు సామాజికవేత్తలను ఎవరిని కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు. పాత పాట మళ్ళీ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి గారు నిన్న ఈ మొత్తం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మళ్ళీ పాత పాటే పాడారనేటటువంటి విమర్శలు ఉన్నాయి. ఏం చెప్తారు? అసలు బేసిక్ కాజ్ మీరు తీసుకున్నటువంటి కాజ్ ఒకటి, చేస్తున్న పని ఒకటి. ఎందుకంటే మూసీ సుందరీకరణ ముఖ్యంగా అసలు ఈ కాజ్ స్టార్ట్ అయిందే మూసీని మళ్ళీ ఒక జీవనదిగా మార్చాలి, ఆ కాలుష్య కోరల నుంచి విముక్తి చేయాలని చెప్పి కాజ్ తీసుకున్నారు. కాకపోతే ఇది ఒక రియల్ ఎస్టేట్ దందాగా మారిపోతుంది, రియల్ ఎస్టేట్ గా చేస్తున్నారు, వ్యవహారంగా చేస్తున్నారు అనేది విపక్షాల ఆరోపణ. ఏం చెప్తారు? మీరు పాత పాట అంటున్నారు కదా, పాటే వినకుండా పాత పాట అంటే ఎట్లా? అసలు వినడానికే రాలే కదా. ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రజెంటేషన్ కి ఏదైతే ఉందో, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానికి దానికి రాలే. ఇక అది పాత పాటనా కొత్త పాటనా ఎట్లా తెలుస్తుందండి? అదొకటి. రెండోది, మూసి ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు అనుకుంటూనే రెండు ప్రతిపక్షాలు కూడా కళ్ళల్లో కట్టెలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. దానికి మీరు నిర్మాణాత్మకమైనటువంటి సజెషన్స్ ఇప్పటి వరకు ఇవ్వాల. ముఖ్యమంత్రి గారు కూడా ఇంతకు ముందు చెప్పినారు, ప్రభుత్వ పరంగా చెప్పినారు. మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఇప్పుడు నిర్వాసితులకు సంబంధించి మేము ఒక ప్లాన్ లో ఉన్నాం. మా ప్లాన్ ప్రకారము డబుల్ బెడ్రూమ్ మేము కట్టిన, అది ఎవరి అయ్యే జాగిరి కాదు కదా, ప్రభుత్వ సొమ్ముతోటి కట్టినటువంటి మీరు అవి పంచడంలో మీరు ఫెయిల్ అయిపోయినారు. అది ఎందుకు మీరు దగ్గర పెట్టుకున్నారో, అవి కట్టి అంతకాలం ఎందుకు అంటే ఉపయోగానికి వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇవ్వలేదో అది మీకే తెలుసు. మీరు ఎందుకు ఇవ్వలేదు. కానీ ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ప్రభుత్వ ఆస్తి కదా, ప్రభుత్వం పార్టీలు ఏముంటాయి అనేది తర్వాత విషయం. ప్రభుత్వమే కదా. మా పార్టీ వచ్చినా ఎవరి పార్టీ వచ్చినా కూడా ప్రభుత్వ ఆస్తుల మీద ఆ ప్రభుత్వానికి, అప్పుడు కొనసాగుతున్న ప్రభుత్వానికి పూర్తి హక్కులు ఉంటాయి. కాబట్టి ఆ ప్రభుత్వము ఆ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇమ్మీడియట్ గా ఎవరైతే అందులో ఇళ్ల స్థలాలు, అంటే అక్కడ ఉన్నటువంటి మూసీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని తరలించే ప్రయత్నం చేసినాం. చాలా మంది వెళ్ళారు, కొద్దిమంది వెళ్ళలేదు, ఇష్టం లేదన్నారు, దూరం అన్నారు, రకరకాల కారణాలు చేత. ఎందుకంటే ఒక ఏరియాలో ఉన్న వాళ్ళు ఇంకో ఏరియాకు షిఫ్ట్ కావాలంటే మనం కూడా వ్యక్తిగతంగా కొంత మానసికంగా తయారీ ఉండము, ఆ ఏరియాకు అడుబాటు పడి ఉంటాం. సో మూసీ పర్యాటక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి కూడా అదే. రకరకాల కారణాల చేత అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరు పేదలు. సో అక్కడికి వచ్చిందంటే అందరు పేదలు. రామరెడ్డి గారికి గమ్మత్ ఏందనంటే చాలా విషయాలు మాట్లాడతాడు ఆయన. భూసేకరణ కింద వస్తుందండి ఇది. మూసీ పర్యాటక ప్రాంతం ఉన్నటువంటి భూసేకరణ అంటే ఒక యజమాని నుంచి మనం భూమి సేకరణ చేసి ఏమైనా, అసలు వాళ్ళు యజమానుడే కాదు, అది వాళ్ళ భూమి కాదు, అది మనం చెప్తున్నటువంటి బఫర్ జోనా లేకపోతే రకరకాలైనటువంటి మూసీ లోపల వస్తుంది. మాట్లాడదాం రామరెడ్డి గారు, నేను మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు సమాధానం చెప్తారు కానీ ప్లీజ్. దానికి సేకరణ ఉండదు. కాకపోతే ఏంటంటే నిరుపేదలు అసలు ఎక్కడ అంత పోయి ఆ మురికిలో ఇల్లు కట్టుకొని ఉంటుండంటే డెఫినెట్ గా అనివార్యమైన పరిస్థితిలో ఆ మురికి కూపంలో ఉండాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి ఆ వ్యక్తులకు, ఆ కుటుంబాలకు ఉన్నదంటే చాలా శోచనీయం. ఇట్ ఈస్ ఎ షేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఆల్ ద గవర్నమెంట్స్. మూసీ నది యొక్క మురికిలో ఉండి జీవనం కొనసాగించుకోవాలనేటువంటి దౌర్భాగ్య స్థితి దేశంలో ఉన్నదంటే అది మన భారతీయులందరికీ కూడా అవమానకరమే, అన్ని పార్టీలకు అవమానకరం. సో ఆ మూసీ నది మురికి నుంచి బయటికి తీయాలనేటువంటి ఒక ఇంకొక పక్కన అన్ని ప్రతిపక్షాలు, అన్ని ప్రజా సంఘాలు అంటున్నాయి. బట్ తీరా యాక్షన్ విషయానికి వచ్చినప్పుడు మీరు మాకు డిపిఆర్ చూపించండి, లేకపోతే మాకు ఆల్టర్నేట్ చూపించండి. సో సార్, ఒక ప్రభుత్వానికి ఒక వే ఉంటది, ఒక పద్ధతి ఉంటది, ఒక ప్లానింగ్ ఉంటది.
we cannot dance to the according to the dance tunes of the Bharatiya Janata Party or the BRS. వాళ్ళు చెప్పినట్టు మా ప్రభుత్వం నడవాలంటే నడవదు. మేము వాళ్ళ అభిప్రాయాన్ని అడుగుతున్నాం. మూసి కానీ వెంకటస్వామి గారు, నేను స్టార్టింగ్ లోనే ప్రస్తావించినట్టు అసలు ఇది మొత్తం ప్రారంభమైందే మూసిని కాలుష్య కోరల నుంచి తప్పించడంలో. అఫ్ కోర్స్ ఒప్పుకోవచ్చు, ఆక్రమణలు పెరిగినా కూడా ఏ నదికైనా సరే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. కానీ ఆక్రమణలు ఒక్కటే మూసీకి జీవం పోస్తాయి. ఆక్రమణలు తొలగించేసి ఇప్పుడు అక్కడ ఇన్ని వేల కోట్ల రూపాయలు లేదంటే 100 కోట్ల రూపాయలతో సుందరీకరణ చేస్తే మూసీ మొత్తం మూసీ నదంతా కూడా కాలుష్య కోరల నుంచి బయటపడిపోతుంది. మెయిన్ కాజ్ ఏంటి అనేది చూడాలి కదా. ముఖ్యంగా ఫ్యాక్టరీల వ్యర్థాలు కావచ్చు, సిటీ నుంచి వచ్చేటటువంటి వ్యర్థాలు కదా అసలు కాదు కదా. దానికి సంబంధించి ఏ రకమైన చర్యలు తీసుకోవచ్చు? డెఫినెట్లీ ఐఎమ్ కమింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఒక పదానికి, నేను మా ప్రభుత్వం వాళ్ళు ఉపయోగిస్తున్న పదానికి కూడా నేను ఒక పదానికి వ్యతిరేకం. సుందరీకరణ అనేటువంటి పదానికి నేను ఒప్పడం లేదండి. ముందు అది ప్రక్షాళన జరగాలి. ప్రక్షాళన జరగాలని అంటే మీరు అన్నట్టుగా వచ్చేటువంటి వ్యర్థపోతే అంటే రకరకాల వ్యర్థాలు వస్తున్నాయి కదా, వాటికి ఒక ఆల్టర్నేటివ్ వే. ఇప్పుడు మీరు సిఎల్ పోయి చూసి వచ్చినారు, రకరకాల దేశాల్లో ముఖ్యమంత్రి గారు కూడా పర్యటన చేసినారు. తర్వాత రకరకాలైనటువంటి దేశంలో ఇప్పుడు మన ఇది సబర్మతి రివర్ ఫ్రంట్ ఒక ఎగ్జాంపుల్ ఉన్నది దేశంలో. ఆ మోడీ గారు 10,000 మందిని అక్కడి నుంచి తరలించినారు. ఎందుకు తరలించారు, ఎప్పుడు తరలించారు అది తర్వాత విషయం. కానీ అదొక ఎగ్జాంపుల్. అది అలా 20 ఏళ్ల నుంచి కొనసాగుతున్నటువంటి ఒక నిరంతర ప్రాజెక్ట్. అది దానికి కొంత రూపం వచ్చినది. సో దాన్ని కూడా మనం ఎగ్జాంపుల్ గా లేకపోతే ఆదర్శంగా తీసుకొని కూడా మనం చేయొచ్చు. సో అలా నేనేమంటున్నా అంటే దీంట్లో ఈ వ్యర్థాలు చూడడం అనేటువంటిది, ఇప్పుడు జీవనదిగా రావాలంటే వ్యర్థాలు కలుస్తుంటే ఎట్లా వస్తాయి? సో దీంట్లోకి వాటర్ రావడం కేవలము వికారాబాద్ లో పుట్టినటువంటి చిన్న దారతోటే మొత్తం పెద్ద నదిగా మారదు. వర్షాకాలం వచ్చినప్పుడు వర్షాల కారణంగా మనకు పెద్దగా నది కనిపించవచ్చు, కానీ నిరంతరం జీవనది లాగా పారేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి దీనికి ఆల్టర్నేట్ వాటర్ రిసోర్స్ ఇళ్ళకి ఎట్లా రావాలా అనేది ఆలోచిస్తున్నాం. రెండోది, ఈ మురికిని ఇందులో కలవకుండా చూడడం అనేటువంటిది రెండవ పార్ట్. ఈ 2 పార్ట్స్ మనసుకుడు ఈ మురికి ఉండాలన్నప్పుడు అంటే రివర్ కి 2 వైపులా ఈ మురికి కలవకుండా అంటే ఒక ఆల్టర్నేటివ్ వే, అంటే ఆల్టర్నేట్ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ అవసరం ఉన్నది. అది ప్రపంచం మొత్తం మీద చాలా మంది విజ్ఞులకు, ప్రతిపక్షాలకు అందరికీ తెలుసు. సో దీనికి సంబంధించి ఆ డ్రైనేజ్ సిస్టమ్ ను మనం డెవలప్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ మూసి పరిసర ప్రాంతంలో ఎవరైతే ఆ గట్ల మీద ఉన్నటువంటి ఏదైతే గుడిసెలు వేసుకునో లేకపోతే ఇల్లు కట్టుకొని ఎవరున్నారో, ఇవి ఇక్కడి నుంచే మనకు ఆ డ్రైనేజ్ సిస్టమ్ పోవాలన్నప్పుడు వాళ్ళని తరలించాలి. సో తరలించడమే ఇది, వాళ్ళని నివాసితం చేయడానికి వాళ్ళని తరలించడమే సదుద్దేశమే. చాలా పేరు వాళ్ళ పట్ల కాంగ్రెస్ పార్టీకి లేకపోతే వ్యక్తిగతంగా నాకు కానీ అందరికీ లేకపోతే ప్రతిపక్షాలకు అందరికీ సానుభూతి ఉంది. వాళ్ళ పట్ల మనం చాలా ఏమంటారు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉండదు. పేదలు ఇంకా దాంట్లో కట్టుకున్నటువంటి, ఇప్పుడు నేను ఇవే కాదు, ఆ పర్యాటక ప్రాంతంలో కట్టుకున్నటువంటి పెద్దలు కూడా ఉన్నారు. ఆక్యుపై చేసిన పెద్దలు కూడా ఉన్నారు. తొలగించాల్సిన అవసరం లేదు. గతంలో మూసి ఒక్క మాట చెప్పనియండి, అది భారతీయ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఒక సమాధానం చెప్పాలి. వారి సమయంలో వారు మంత్రిగా ఉన్నప్పుడు సబ్జెక్ట్ టు కలెక్షన్ ద అమౌంట్ నాకు ఐడియా లేదు. మూసీ యొక్క రివర్ ఫ్రంట్ కు సుధీర్ రెడ్డిని కూడా ఏదో చైర్మన్ చేసినట్టుగా గుర్తుంది. సో దీని మీద ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఆ ఖర్చుకి ఏమన్నా ఫలితం వచ్చిందా? దాని మీద మీరేమన్నా వివరణ ఇవ్వగలుగుతారా? అక్క సుమిత్రక్క కూడా ఇక్కడ ఉన్నది. మనం తీసుకుందాం సుమిత్ర ఆనంద్ గారి దగ్గర దీనికి సంబంధించిన ఆన్సర్ తీసుకుందాం. నేను కూడా అడగాలనుకున్నటువంటి క్వశ్చన్ ఇదే సుమిత్ర ఆనంద్ గారు.